సోషల్ మీడియా సెలబ్రిటీ అనాలేమో, లేదా సోషల్ మీడియా ఇంపాక్ట్ తీసుకొచ్చిన ఒక అందానికి సోషల్ మీడియా ఇచ్చిన నీరాజనం అనాలేమో, లేదా కుంభమేళా పుణ్యమేమో. అక్కడ కుంభమేళా దగ్గర పూసలు అమ్ముకున్నటువంటి మొనాలిసా ఫోటోలు వైరల్ అయ్యి కాస్త క్రమక్రమంగా చర్చకి తావిస్తే అమ్మాయికి సినిమా ఆఫర్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఏకంగా అమ్మాయితో ఇనాగరేషన్స్ కూడా చేయించేస్తున్నారు. తాజాగా ఒక బంగారపు కొట్టు ఇనాగరేషన్ చేయించారు. విచిత్రం ఏంటంటే రోడ్డు మీద పూసలు అమ్ముకునే అమ్మాయితో ఏకంగా బంగారపు కొట్టు ఇనాగరేషన్ చేయించినటువంటి విషయం ఇది. 16 ఏళ్ల మోనీ బోమ్స్లేకి సంబంధించి ఇప్పుడు ఎదురవుతున్నది. ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమా కోసం ఎట్లాగో 21 లక్షల పారితోషికం కూడా తీసుకోవడం ఒక ఎత్తు అయితే, సైన్ చేసింది అంటే డబ్బులు ఇవ్వలేదు, ముందు దానికి సంబంధించినటువంటి ఒప్పందం అయితే కుదిరింది. ఓవరాల్గా చూసుకుంటే చాలా జాగ్రత్తగా ఉంటే ఇలాంటి సక్సెస్ అవుతుంది. అలాగే ఫెయిల్యూర్ అయితే ఎవరైతే నెంబర్ 1 యూట్యూబర్ రణవీర్ అహ్లాబాదియా లాంటి వాళ్ళ మీదనైతే అదే సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు తిరస్కరించబడుతున్నాడు.